ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి మనం ఈరోజు కేసులో ఉన్నటువంటి ఇద్దరు నిందితుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 12వ తేదీ చీమకుర్తిలో కొత్తపేట బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు అనే వారింట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 kg సిల్వరు థెఫ్ట్ అయిందని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ చీమకుర్తి వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా, ఎస్ఐ సంపత్, మిగతా స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. సో వెంటనే మనము దీనికి సంబంధించి దాదాపు ఒక 5 టీమ్స్ ఫామ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా, ఎస్ఎన్ పాడు ఉన్నారు, అట్లాగే ఎస్ఐ సుదర్శన్, తర్వాత పోతే ఇంకా ఎస్ఐ మద్దిపాడు, అందరు కూడా మొత్తం ఒక 5 టీమ్స్ దాకా పెట్టుకొని దీని మీద ఎఫర్ట్స్ చేయటం. అట్లాగే మా ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కూడా వాళ్ళ టెక్నికల్ టీమ్ తోటి, క్రూజ్ టీమ్ తోటి సీన్ అంతా కూడా ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి సీన్ ప్రిజర్వేషన్ ప్రాపర్గా చేసిన దాని మీద మనకు ఆ రోజు మంచి లీడ్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీన్లోంచి మనం కొన్ని ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయటము, దాంతో మనకు ఇనీషియల్గా లీడ్ వచ్చాయి. అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనము అదర్ సీసీటీవీ కెమెరాస్ ఎవిడెన్స్ కూడా మనము చూసుకొని మనకు ఈ అఫెండర్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇతను సీతారామపురం సంబంధించిన వ్యక్తి, నెల్లూరు, 19 ఏళ్ల వయసు వ్యక్తి, ఇతను చేశాడని చెప్పి మనకు తెలియటం. దాని వెంటనే ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్స్ చేసి ఈరోజు మార్నింగ్ కనిగిరిలో నిన్న కనిగిరిలో మనము శివాలయం టెంపుల్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఈ గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం, సిల్వర్ కూడా, అలాగే క్యాష్ని వాడు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అతను తీసుకెళ్ళి మనం కన్ఫెషన్లో ఆ బ్యాంక్లో ఉన్నటువంటి 5,95,000 కూడా అమౌంట్ కూడా అంత విత్డ్రా చేసి 100% రికవరీ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ అఫెన్స్లో ఈ ప్రసాద్ రెడ్డితో పాటు సాంబయ్య అనే అతను కూడా సహకరించడం, వాళ్ళిద్దరు కలిసి అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్సెస్ నిజానికి జరగకుండా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా మేము రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, తర్వాత పోతే బీట్ ప్యాట్రోలింగ్ చేస్తుంటాము, రకరకాల స్ట్రేంజర్స్ ఇన్ని చేసినప్పుడు కూడా అఫెన్సెస్ అవుతాయి. కానీ పోలీసు యొక్క పనితీరు, సమర్థత ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే అయిన తర్వాత దాన్ని ఎంత త్వరగా ఛేదిస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పర్టికులర్ దాంట్లో ఐఎమ్ సో హ్యాపీ టు సే దట్ మా ఎస్డిపిఓ ఒంగోలు అండ్ ది ఎంటైర్ టీమ్ హ్యావ్ వర్క్ సో హార్డ్. చాలా కష్టపడి మనకు జరిగిన దీన్ని ఒక 10 రోజుల్లోనే మనం డిటెక్ట్ చేయడం, అండ్ దట్టు మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 35 లక్షల దాకా వస్తుంది. అంతా కూడా వీటి నగలు ఇవన్నీ గోల్డ్, సిల్వర్ అన్నీ కలుపుకొని. సో వీళ్ళతోడు మా క్రైమ్ టీం అంతా కూడా ఏఎస్ఐస్ కావచ్చు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సిన్సియర్గా చేసి ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని ఛేదించారు ఈ కేసుని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. సో అందుకు మా ఎస్డిపిఓ ఒంగోలు శ్రీనివాస్కి, అట్లాగే సిఐ చీమకుర్తి ప్రసాద్కి, వాళ్ళందరి మొత్తం ఇతర ఎస్ఐస్ అందరి టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. దట్స్ ఇట్. లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. అది చాలా క్విక్ రికవరీ, ఎందుకంటే 1 month కూడా కాలేదు. అవును, ఎట్లా సార్ అంటే మనము ఒంగోలు, ప్రకాశంలో, మార్కాపూర్లో రెండిట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇందాక చెప్పినట్టు ప్రివెంటివ్ దానికి సంబంధించి మనము మెషర్స్ తీసుకుంటూ టెక్నాలజీ పరంగా కూడా మనము వీలైనంతగా సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, తర్వాత పోతే స్ట్రేంజర్స్ యొక్క వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మాకున్న స్టాఫ్ అందరూ కూడా క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే డిటెక్ట్ చేసే దాంట్లో కూడా వాళ్ళని కొంత ఆ ఓరియంటేషన్ తీసుకొని రావడం జరిగింది. అయిన వెంటనే మనం ఏమేమి చూడాలా, ఎంత ఫాస్ట్గా చూడాలా, ఒకవేళ తెలిసిన తర్వాత మనం ముద్దాయిని ఎలా పట్టుకోవాలా, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాట్ ఎవర్ ఏమేమి ఆస్పెక్ట్స్ మనం చేస్తే మనం ముద్దాయిని త్వరగా పట్టుకోవచ్చు అనే అంశం మీద
ఆ ప్రాపర్ రీఓరియంటేషన్ ఉండటం, అట్లాగే ఒక అఫెన్స్ అయిన వెంటనే ఆ కన్సర్న్ ఓన్లీ స్టేషన్ సంబంధించిన వాళ్ళే కాకుండా మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నామంటే అయిన వెంటనే కనీసం ఒక 5-6 టీంలు దాని మీద వర్క్ చేయాలి. ఆ సబ్ డివిజన్ సంబంధించిన స్టాఫే కాదు, అవసరమైతే అదర్ సబ్ డివిజన్ స్టాఫ్ కావచ్చు, క్రైమ్స్ టీమ్ కావచ్చు, అందరూ కలిపి కోఆర్డినేటెడ్గా కలెక్టివ్గా మనకు ఇనీషియల్ అవర్స్లో ఏదైతే ఆ టైం ఉందో మనకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసే టైము, ఆ టైం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఆ అప్రోచ్ తోటి, ఆ ఓరియంటేషన్ తోటి అందరూ కలెక్టివ్గా చేయటము, ఇమీడియట్గా చేయటము, దాంతో మనకు కేసెస్ ఇది డిటెక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, వేరే అదర్ మొన్న కూడా పెద్ద అరవీడు అట్లాగే అర్ధవీడులో అఫెన్స్ అయితే కూడా దాంట్లో కూడా 2 గ్రేవ్ అఫెన్స్లో కూడా మనం ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు ప్రకాశంలో కానీ మార్కాపూర్లో జరుగుతున్నటువంటి ఆల్ గ్రేవ్ కేసెస్ అన్నింటిలో కూడా మనము 90% దాకా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ రీఓరియంటేషన్ కావచ్చు, అప్రోచ్ డిఫరెంట్గా మనం కావచ్చు, అట్లాగే ఆఫీసర్స్ యొక్క కమిట్మెంట్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనకు ఇంత త్వరగా ఈ కేసెస్ డిటెక్ట్ అయింది. అంటే మనము ఇతనికి అవకాశం ఇవ్వలే. మనం మొదటి రోజు నుంచి అతని తెలిసిన తర్వాత అతను వెంట పట్టడం వల్ల అతను ఎక్కడికి పోయేటటువంటి అవకాశం కానీ, ఇది ఎక్కడైనా దీన్ని కుదువ పెట్టే అవకాశం కానీ లేకపోతే ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు 100% మనకు రికవర్ అయింది. అదే చెప్తున్నాను, అసలు మనం ఆ స్విఫ్ట్గా మనం తక్షణం స్పందించి తక్షణం మన టీమ్స్ పెట్టి చేయటం వల్ల వాడు దీన్ని డిస్పోజ్ చేసేటటువంటి టైము వ్యవధి కూడా లేకపోవడం వల్ల మనకి ఇది జరిగింది. ఖచ్చితంగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద. యాక్చువల్గా సీతారాంపురంలో షీట్ కూడా ఉంది, షీట్ హోల్డర్ కేసెస్ ఉన్నాయి. చిన్న వయసు కానీ బట్ కొంచెం బాగా పొటెన్షియల్ అఫెండర్ ఉన్నాడు. లేదు, అది అవి మనము షీట్ కోర్ట్ అది మనము దాన్ని చూపించకూడదు, అది ప్రొహిబిటెడ్, కాబట్టి మనం చేయలేదు. బ్లైండ్ అది నేను మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పుడు ఇది కాంటాక్ట్స్ కాదు, మీరంతా ఆఫ్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఈరోజు నేను కూడా విన్నాను. మరి అంటే మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుంది అనేది అయితే ఒక 6 మెంబర్స్, అదైతే ఫ్యాక్ట్. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరూ కూడా మనం అప్రమత్తం చేసాము, ఇన్ఫార్మ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయడం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం. సార్, అంటే చెడ్డీగా అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ టైంలో అప్పుడు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు జనాలు. ఎట్లా తీసుకొచ్చారంటే చెడ్డీగా అంటే ఏమి లేదు, మొత్తాన్ని తీసుకుని వీళ్ళు పెట్టేశాము, జనాలు భయపడాల్సిన అవసరం లేదని ప్రీవియస్ అధికారులు కూడా చెప్పారు. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అని మళ్ళీ జనాలు ఒక ప్యానిక్ అంటే అది దానికి నేను ఖచ్చితంగా దాన్ని కంక్లూడ్ చేస్తూ నేను చెప్పలేను. వాళ్ళు 100% లోపల ఉన్నారా లేదా అనేది, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. అవన్నీ కూడా కొంచెం చూసుకుని మళ్ళీ నేను సబ్సిక్వెంట్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ it is not conclusive to say that they belong to a particular gang, but we know that some people have come to Ongole and they are staying here. దానికి సంబంధించి చేంజ్ చేయాలో మనం చేద్దాము. ఓకే, సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారు చేశారన్నా కూడా ప్రజలు కూడా మాకు 100కి కానీ కాల్ చేసి ఇట్లా ఉన్నారని చెప్పినట్లయితే దాని పట్ల కూడా మనము తక్షణం స్పందించి పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.